సో ఏది చెయ్యాలనుకున్నా సారీ చెప్పదు, మాట్లాడదు, మెసేజ్ కూడా పెట్టదు, ఓన్లీ ఆ స్టిక్కీ పేపర్ మీద రాసేసి పెట్టేస్తుందా? కోపం వచ్చిందంటే ఫస్ట్ బ్లాక్స్, అన్నిట్లో బ్లాక్స్ మొత్తం, ఫోన్ పేలోనో మెయిల్లోనో అట్లా పెట్టాలి మెసేజ్. పాపం కదరా ఇది. మళ్ళీ ఎవరు సారీ చెప్పాక తనే అన్బ్లాక్ చేస్తుందా? లేదంటే అడుక్కోవాలి అన్బ్లాక్ చేయని? కోపము ఎంతసేపు ఉందో వెంటనే పోతుంది. ఓకే, సో అదేనా ప్రాబ్లం? అయితే సార్ట్ అవుట్ అయిపోయిందా? ఆన్సర్ వచ్చిందా ఎందుకు అనేది? అది రాదు. ఎప్పుడైనా మీకు వచ్చిన తన మీద కోపం? వస్తుంది, కాబట్టి ఏ రీజన్స్ లో వస్తుంది? ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో ఈ నెగిటివ్ ఏదైతే స్టార్ట్ అయిందో అప్పుడు మీకు బాగా కోపం వచ్చి తనకు చెప్పని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ కొంచెం వే ఎక్కువ వెళ్తుంది ఇది. అంటే ఓకే, నువ్వు ఎప్పుడైనా సరే మనం ఉండొచ్చు, అంటే మనం మామూలుగా బయట చూసుకుంటే నువ్వు కరెక్ట్గానే వెళ్ళొచ్చు, ఎదురుకుండా వాడు కరెక్ట్గా వస్తాడని నాకు చెప్పలేం కదా యాక్సిడెంట్ అయితే. సో ఓకే, నువ్వు ప్యూర్గానే ఉన్నావు, అవతల పర్సన్ వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, లేకపోతే వాడి పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. అంటే నేను అబ్బాయినే కదా, ఇప్పుడు నా సర్కిల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ డిస్కషన్స్ ఉంటాయి, ఆ చిట్ చాట్స్ ఉంటాయి, అవన్నీ చూస్తాం కదా. సో ఇంత ప్రొఫెషనల్గా చదువుకొని బిటెక్లు చేసి ఫిలిం మేకింగ్ చేసి మా దగ్గరే ఎక్కడో దగ్గర ఒక క్యాండిడేట్ ఉంటాడు చిల్లర టాక్స్ చేసాడు. అలాంటిది నువ్వు ఉన్న సర్కిల్, నువ్వు ఇప్పుడు వర్క్ చేసిన సర్కిల్ ఎట్లాంటిది అది? సో నువ్వు బయటకు ఎట్లా పోర్ట్రే అవుతున్నావు? ఓకే, నీ కామెంట్స్ వస్తున్నాయని నువ్వు అని అనుకుంటున్నావు, కానీ ఇట్లాంటి వాళ్ళు కాకుండా ప్రొఫెషనల్స్ చూస్తున్నారు, వాళ్ళకి ఎట్లా పోర్ట్రే అవుతున్నావు నువ్వు? అవును. రీసెంట్గా కూడా ఒక ప్రమోషన్ వచ్చిందనమాట. ఆయన నాకు క్లోజ్, బాగా యాక్చువల్లీ చాలా క్లోజ్. ఒక పెద్ద బ్రాండింగ్ కంపెనీ అది, అంటే లైక్ త్రూ అవుట్ ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు నాకు కాల్ చేసి నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, ఫ్రీలాన్సింగ్. సో ఆయన ఏమన్నాడంటే, షన్ను నీకు మంచి నీకు ఇస్తా, తను ఎట్లనో బాగా చేస్తుంది కాబట్టి నువ్వు నాకు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తావు, సో తనకు కూడా నేను ఇస్తా, బట్ తన ప్రొఫైల్ చూపించా, తన రీచ్ చూపించా, ఆ క్లయింట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. 1 మిలియన్ ఉన్న వాళ్ళు కూడా రావట్లేదు అంత రీచ్, తనకు వస్తుంది. కానీ క్లయింట్ ఏమన్నాడంటే, తన కాంట్రవర్సీలో ఉంది, నేను ఏమన్నాను, అది చాలా పెద్ద డీల్ అది. అంటే చాలా తొందరగా అచీవ్ చేసిందని నా ఫీలింగ్. అవును. అంటే నేను ఓపెన్గా చెప్పేదానికి, అరే నేను 8 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, నాకు రాలే అలాంటి ఆపర్చునిటీ, నీకు వచ్చింది కానీ అది మిస్ అయింది అంటారు కదా. నిన్ను తొందరగా జడ్జ్ చేయాలంటే నీ ఫ్రెండ్స్, నీ సర్కిల్ ఏంటంటే వాళ్ళు అట్లనే జడ్జ్ చేశారు, ఇన్స్టెంట్గా జడ్జ్ చేశాడు. ఓకే, అంటే ఆల్మోస్ట్ 500 బ్రాంచెస్ ఉన్న CEO నాతో మాట్లాడి వి కాంట్ మూవ్ ఫార్వర్డ్ అన్నాడు. వై సార్, షీ ఈజ్ ఇంటూ కాంట్రవర్సీ అన్నాడు, సింపుల్గా అన్నాడు, ఇట్లనే మాట్లాడాడు. యాక్చువల్గా అంటే నార్మల్గా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే కూడా చందన అనే పేరు వస్తే ముందు ఆ పేరు వస్తుంది, అలా టైప్ చేస్తేనే తిను అనే మనిషి వస్తుంది. ఇప్పుడు బయట ఉన్న టాక్ కూడా ఏంటంటే, ఈమెకి ఇంత ఫేమ్ రావడానికైనా, ఇప్పుడు ఈమె ఏదైతే వ్యూస్ రావడానికైనా, ప్రమోషన్స్ రావడానికైనా, ఆ పేజ్ అంతా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడా తనతో సాంగ్ చేయడం వల్లే, తన ప్రొఫైల్లో కనిపించడం వల్లే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. బట్ ఎవరు కూడా తనంగా గుర్తించట్లా. మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా ఫోన్ ఇస్తా, నా కాంటాక్ట్స్ అన్ని చెక్ చేయండి, మీకు ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లేకపోతే ఎంత పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కానీ ఇండస్ట్రీ పర్సన్స్ కానీ అందరూ ఉన్నారో మీరు చూద్దరు. కానీ ఎవ్రీ టైం నేను తనకు చెప్తా, ఏదైనా చేస్తావు ప్రాజెక్ట్, లేకపోతే ఏమైనా చేస్తావు సాంగ్ చేస్తావా, నేను ఎన్ని వెబ్ సిరీస్ కాకపోతే లేకపోతే మూవీస్ కానీ, వెబ్ మూవీస్ కానీ, పెద్ద పెద్ద OTT ప్లాట్ఫామ్స్కి వచ్చే మూవీస్ కానీ చేస్తావా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనీ ఇన్స్టా గ్రో చేసుకుంటావా, నాకు ఇంట్రెస్ట్ లేదు. తన ఇంట్రెస్ట్ ఏంటనంటే లైక్ అక్కడ సెటిల్ అవ్వాలి, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, ఇదే ఉంటుంది మెయిన్ థింగ్. సో నేను చెప్పా, అట్లా కాదు, ఏదన్నా మనకు ఉంటుంది కదా, సో నేను ఇది అచీవ్ చేశా, నేను ఇది చేశా, అట్లా ఏమన్నా చేస్తావంటే నేను సాంగ్స్ చేస్తా, కవర్ సాంగ్ చేస్తా, లేకపోతే ఆల్బమ్ సాంగ్ చేస్తా. ఆ పాయింట్లోనే అది చేసింది తప్పించి ఎన్ని వెబ్ సిరీస్ లేకపోతే ఎన్ని మూవీస్ కానీ, అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. రీసెంట్గా కూడా పెద్ద హిట్ అయిన సినిమా ఉంది నా ఫ్రెండే. సో వాళ్ళ దగ్గర కూడా నేను చేస్తావంటే నేను చెప్తా, కానీ దానికి ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ దాని ఓల్డ్ ఏంటంటే షీరో, అంతే.
అదే అర్థమైంది. బట్ అంటే ఒక పాయింట్‌లో మా అందరికి అనిపించింది ఏంటి అంటే, ఈ క్వెషన్ మిమ్మల్నే అడగాలి తన గురించి కాబట్టి. సో, తను చెప్పిన కొన్ని ఆన్సర్స్ ఇప్పుడు నేను ఒక యాంకర్‌గా నేను అడిగినప్పుడు తను స్మైల్ ఇవ్వడము, క్వెషన్‌ని స్కిప్ చేయడము, లేదంటే ఉండి ఉండనట్టుగా ఆన్సర్స్ చెప్పడం వల్ల అందరూ కూడా దాన్ని నిజం అనుకున్నారు. తిన తప్పు కూడా అంతే ఉంది అని చెప్పేసి కమెంట్స్ కూడా వచ్చాయి. ఏం లేనప్పుడు ఓపెన్‌గా ఏమీ లేదు అని చెప్పొచ్చు గదా! యాక్చువల్‌గా అదేమైందంటే దట్ పర్సన్ వీళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ చేయడానికి కాంట్రాక్ట్ లాగా సైన్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. అది నాకు కూడా తెలుసు. హ్మ్. వెన్ వీఆర్ 3 లోనే డిస్కషన్ జరిగింది అది. ఓకే. లైక్ ఆన్ స్క్రీన్ కపుల్‌గా అట్లా చేద్దాం అనే పాయింట్. సో, ఆ టాపిక్ వచ్చినప్పుడు సో, వాళ్ళు అది హైడ్ చేయాలనుకున్నారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఆ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు కాబట్టి అది దాన్ని కంటిన్యూ. ఆ డీటెయిల్స్ అది హోల్డ్ చేసి పెట్టారు. సో, దానివల్ల అట్లా అది ఇంకెక్కువయింది. అంటే ఎలా చెప్పాలి? బురదలో రాయేస్తే మన మీద పడినట్టు. వీళ్ళు కంటిన్యూ చేయడం వల్ల, తిను కంటిన్యూ చేయడం వల్ల తన మీదే ఎఫెక్ట్ అది. అయింది. అంటే వీళ్ళు ఒక రకంగా చేయాలనుకున్నారు. బయటకి వేరే రకంగా ప్రాజెక్ట్ అయింది. ఈ ఇంటర్వ్యూలు లేకపోతే అంటే వీళ్ళ సాంగ్‌ని కొత్త వేలో ప్రమోట్ చేయాలనుకున్నారు. హ్మ్. మేబీ అది నేను చాలా అప్రిషియేట్ చేశా. అవును. అంటే ఈవెన్ నేను క్యాంపెయిన్స్ చేస్తే ప్రమోషన్స్ నేను డిజైన్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. కొత్త ప్రమోషన్ కొత్తగా ఎలా చేయాలనేది ఆలోచించడం అనేది అది బ్రెయిన్ స్టార్మ్ చేయడం చాలా కష్టం. సో, వీళ్ళేం చేశారంటే వీళ్ళు షూట్ చేస్తున్న టైంలోనే వీరు కొన్ని క్లిప్స్ వదిలేటప్పటికి అదేమైందంటే చాలా ఎక్స్‌క్లూజివ్ అయింది. ఆ టైంకి ఆ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రేక్‌లో ఉన్నాడు. అవును. తన ఫ్యామిలీ ఇష్యూ అయితుంది. సో, ఆళ్ళిద్దరు ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఆల్రెడీ సెపరేషన్ జరిగింది. గొడవ అయితుంది. ఈ టైంలో ఆబ్వియస్‌లీ ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యేటప్పటికి అది అందరికి. హ్యూజ్ టాపిక్ అది. అంటే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆ పర్సన్ ఏదైతే హైలైట్ అయితున్నాడో సడెన్‌గా ఒక డౌన్‌ఫాల్ లైక్ ఆ సెపరేషన్‌కి ఇది ఎక్స్‌క్లూజివ్ అయింది. అందరికి హాట్ టాపిక్ అయింది. యాహ్! అంటే ఆబ్వియస్‌లీ మీకు ఎట్లైనా హాట్ టాపికే కావాలి. ఎక్స్‌క్లూజివ్ కావాలి. లేదు. అంటే ఆ! ఏదైతే ఇంటర్‌వ్యూస్ తర్వాత సెపరేషన్ కంప్లీట్‌గా అయిపోయింది అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సో అండ్ సో పర్సన్ యూట్యూబ్ ఛానల్‌లోకెళ్ళి మా పిల్ల అని మాట్లాడడం గాని, హగ్ చేసుకోవడం గాని, సో తినకి నుదిటి పైన లైక్ కిస్ పెట్టాడని చెప్పేసి కానీ, సో తను ఏదైతే డైరెక్ట్‌గా ఓపెన్‌గా అంటే వేరే యూట్యూబ్ ఛానల్‌కెళ్ళి నా పిల్ల అని తనకి సమ్ 500,000 వచ్చినప్పుడో ఏదో దానప్పుడు వీడియోస్ రిలీజ్ చేశారు. దానివల్ల ఇంకా ఎక్కువయింది. యాక్చువల్‌గా అప్పటికి ఇంకా అది అవ్వలేదు. ఆ బ్రేక్ అవ్వలేదు. కాంటెంట్ యాక్చువల్లీ నేను తన ఛానెల్‌లో కంటిన్యూ అవ్వాలి అని అప్పుడు ఆ పాయింట్‌లో వాళ్ళు చెప్తే చేశా. యాహ్! అదే. కానీ తర్వాత చాలా మందికి తినొక క్వెషన్ అడిగింది. నేను అది కంటెంట్ వరకే చేశాను. అది కంటెంట్ యాక్చువల్‌గా. అక్కడి వరకే చేశా. ఒకవేళ నిజంగా మేమిద్దరం కపుల్ అయ్యుండుంటే గనక తన యూట్యూబ్ ఛానల్‌లోనో లేదంటే మా దానిలోనో కంటిన్యూ వీడియోస్ వచ్చేవి కదా! ఒకటే వీడియో నాకు నచ్చలేదు. ఇది నా పర్సనల్ లైఫ్‌కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక వీడియోతోనే ఆపేసాను. ఆ వీడియో వచ్చినప్పుడు కూడా నేను తిట్టా. ఎందుకలా చేసావు అని చెప్పి. సో చెప్పింది. ఇట్లా మదొక తిట్టింది నన్ను. ఇట్లా ఎందుకు ఇంకా జనాలకి అది ఇస్తున్నావు అంటే అక్క అది కంటెంట్ అలా వచ్చేసింది. తర్వాత అంటే వాళ్ళకి రిలేటెడ్ వేరే వాళ్ళ ఛానల్‌లోనే గేమ్ షో లాగా ఏదో చేద్దామని చెప్పి వెళ్లారు. నేనన్నా ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడుకున్న నెగటివిటీకి ఇది త్రిబుల్ అయితది. అవును. థింక్ చెయి. అంటే ఇనీషియల్‌గా డిసిషన్ తీసుకోమని నేను చెప్పను. థింక్ చెయి. సో, ఎంత థింక్ చేస్తావో థింక్ చేసి తర్వాతే ఇఫ్ యూ ఆర్ వెల్ అండ్ గుడ్ నీకు అనిపిస్తుందా చెయ్యి. లేదంటే గనక ఆగిపో. అంటే తను అందనమాట. మేబీ అదే ఆలోచిస్తున్నాను నేను. చేస్తాలా వద్దా? చెయ్యాలా వద్దా? అని చెప్పి వీళ్ళని డిస్కస్ చేయడానికని చెప్పి తీసుకెళ్ళి ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. ఓకే. జస్ట్ మీకు ఈ షో ఏంటనేది చెప్తానని చెప్పి తీసుకెళ్ళి షూట్ చేసేసారు. ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. నేను అడిగా అదేంటది అట్లా చేస్తుంటే నువ్వు ఎట్లా ఊరుకున్నావు అంటే అంటే తినకి కావాల్సిన వాళ్ళు లేకపోతే తిన ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళ మీద ఏదైనా సరే నోరేసుకు పడిపోతది గానీ, ఒక అన్‌నోన్ స్ట్రేంజ్ పర్సన్ వస్తే వాళ్ళకి ఏదైనా గమ్మున ఒక మాట చెప్పాలంటే ఇదైతది. అంటే గమ్మున ఏమన్నా అనుకుంటారు. అంటే వాళ్ళతో ప్రాజెక్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఆబ్వియస్‌లీ అది ఉంటది కదా! సో, ఇప్పుడు అనవసరంగా ఎందుకు ఇక్కడికెళ్ళకు అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి నేను అడిగా. ఒక ఎపిసోడ్ షూట్ చేశారు కదా! నువ్వు ఓకే అని అనుకుంటేనే ఎళ్ళు కంటిన్యూ చెయ్యి. లేదంటే చెప్పే నేను చేయనని.
ఎప్పటికైనా డిసిషన్ నీదే. వాళ్ళెవరో ఏం చేయలేరు, నేనేం చేయలేరు. నీ అవును. చేతిలోనే ఉంటది. సో, తర్వాత ఏమైందంటే వాళ్ళేదో చేసుకున్నారు. అదేదో అయింది. అది షో అయిపోయిందంట. ఇంకా నేను Yeah. చేయనని చెప్పేసాను. హ్మ్.